రమేష్ తీసుకొని అందులో గుడ్డ ఒత్తి వేసి చిన్న అది దొరికిపోకుండా ఏదైనా పెట్టుకునేసి ఆ పొగ తగిలేటట్టు కొంచెం ఎత్తులో ఒక చిన్న ప్రమిదలో గంగేడ పూలు వేసి అందులో నీళ్ళు పోయాలి. ఇది జ్వాల వచ్చే జ్వాలతో కాకుండా పొగతో రావాలి, అంత ఒత్తి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ వత్తిలో నుంచి వచ్చిన పొగ అక్కడ దానిలో ఉన్న శీతధాతువు వల్ల అది ఘనీభవించి గట్టిపడుతుంది. అది వెలిగించిన తర్వాత చీకటి గదిలో కాదండి ఒక పెద్ద గంప కనుక బాడీ పెట్టారంటే అద్భుతంగా వస్తుంది. దాన్ని తీసి మీ ఇష్టం కొబ్బరి నూనెలో వేసుకోవచ్చు, నూనె నూనెలో వేసుకోవచ్చు, ఆములో వేసుకోవచ్చు. ఆములతో అన్నిటికంటే శ్రేష్టం. ఎప్పటికీ వాళ్ళకి ఈ చత్వారం కానీ ఈ కట్టి పొరలు కానీ వచ్చే సమస్య ఉండదు. దృష్టి మాంద్యం అనేది అసలు రాదు. నేత్ర రోగాలు 96 ఉన్నాయి. ఇప్పటి ప్రపంచంలో ఎంతమందికి 96 రోగాలు తెలిసి చెప్పండి. దర్ ఇస్ నో రీసెర్చ్. నేను చెప్తాను 96 రోగాలు, కంటికి వచ్చే 96 రోగాలు ప్రతిదీ వివరిస్తాను. సైన్స్ అభివృద్ధి చెందింది అంటున్నారు కదా, ఈ 96 రోగాలు చెప్పానని చూద్దాం. 96 రోగాలకి ఆయుర్వేదంలో చికిత్స ఉంది. సార్, పైన పెట్టే మూకుడు కొంచెం వివరంగా చెప్తారా? ఎటువంటి మూకుడు పెట్టాలి, పొగ ఏ విధంగా పెడతాం కదా, చిన్న ప్రమిద, దానికంటే కొద్దిగా పెద్ద ప్రమిద, అందులో నీళ్ళు. మట్టిదా మెటల్దా? పైన పైన సార్ మట్టి మూకుడే. మట్టి కుండే కింద మట్టి కుండ పెట్టాలి, పైన మట్టి కుండ పెట్టాలి. కింద దానిలో ఆముదం పోయాలి, పైన దానిలో నీళ్లు తంగేడు పూత వేయాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. మన పెద్దవాళ్ళకు ఉన్న ఒక మూఢనమ్మకం కాదండి అది. అందులో ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆడవాళ్ళు వెళ్ళి దాని ముందు నవ్వితే అది రాదండి 100%. ఒక ఆడవాళ్ళు మాత్రం వెళ్ళి అది ఒక శాపం. మీరు కావాలంటే ప్రాక్టికల్గా చూసుకోండి, అందులో వెళ్తే తెలుస్తుంది. అది గుడ్డి నమ్మకం కాదు, మూఢ నమ్మకం కాదు. మనం ఒక ఏదైనా మన సాంప్రదాయంలో ఒక మాట చెప్పారంటే అదే సత్యం. దాన్ని తెలుసుకోలేని వాడు మూర్ఖుడు.